తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సెకండ్ ఫేజ్కి సంబంధించి 2 సెప్టెంబర్ 2025 అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే లాస్ట్ డేటు. అండ్ ఇప్పటి వరకు మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ అయినట్లయితే మీరు ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ కానీ సెకండ్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ కానీ మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఎడ్సెట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే చేసాము. వన్స్ మీ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ మనకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి ఇక్కడ రిజిస్టర్ హియర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం రిజిస్టర్ హియర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ అయినా సెకండ్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ అయినా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు సబ్మిట్ కాలంలో టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. జనరల్గా మనకు సంబంధించి పేమెంట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ అయితే క్లిక్ చేస్తాం. ఆ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే సబ్మిట్ కాలంలో మీకు డే 1లో అయితే ఆ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు రిజిస్టర్ చేసుకున్న 2 డేస్ తర్వాత కానీ 3 డేస్ తర్వాత కానీ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ కనుక చూసినట్లయితే వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ రావడం జరుగుతుంది. అండ్ అదే అప్రూవ్డ్ కాలంలో కూడా టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ వస్తుంది. ఆ తర్వాత కొంత టైం తీసుకొని లేదా కొన్ని డేస్ తర్వాత మనకు అప్రూవ్డ్ కాలంలో కూడా టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. వెరిఫైడ్ కాలంలో ఎప్పుడు రావడం జరుగుతుందంటే మనం అప్లోడ్ చేసిన ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, క్యాస్ట్, ఇన్కమ్, బోనఫైడ్ సర్టిఫికేట్స్ అన్ని కన్వీనర్ ఆఫీస్ అథారిటీస్ వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ చేసిన తర్వాత దాంట్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే వెరిఫైడ్లో టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. ఇఫ్ మిస్టేక్స్ ఉంటే మీకు డైరెక్ట్గా ఆ రిలవెంట్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయమంటారు. క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, ఎస్ఎస్సీ మెమో కానీ, ఇంటర్ మెమో కానీ, అదర్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ కానీ అప్లోడ్ చేయమని మనకు ఆప్షన్ అయితే ఇస్తారు. మీరు ఆప్షన్ ఉపయోగించుకొని మీ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా రాలేదు అనుకుంటే మీకు ఆ తర్వాత అప్లోడ్ కూడా చేయడం జరుగుతుంది. అప్లోడ్ చేసినట్లయితే మీకు సంబంధించి టోటల్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయినట్టు. ఆ తర్వాత మనకు సంబంధించి ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. క్యాండిడేట్ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అనేది డిస్ప్లే అవుతుంది. వీటిలో మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉంటే మీరు కన్వీనర్ ఆఫీస్కి మీరు రిక్వెస్ట్ మెయిల్ చేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం ఏ మెథడాలజీకి ఎలిజిబుల్ అవుతాము అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ అంటూ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బేస్డ్ ఆన్ మీ డిగ్రీని బట్టి, మీ డిగ్రీ ఏదైతే కంప్లీట్ చేశారో దాన్ని బట్టి ఇక్కడ మెథడాలజీస్ అయితే డిస్ప్లే అవుతాయి. జనరల్గా డిగ్రీని బట్టి అంటే బీఏ కానీ, బీకామ్ కానీ, బీబీఏ కానీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి సోషల్కి అయితే ఎలిజిబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ ఒకవేళ మీరు లిటరేచర్ చేసినట్టయితే, బీఏ లిటరేచర్ చేసినట్టయితే లాంగ్వేజెస్ కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ అదేవిధంగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు పీజీ లైక్ ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, ఎంఏ ఉర్దూ లాంటివి సబ్మిట్ చేసి ఆ యొక్క లాంగ్వేజెస్కి ఎలిజిబుల్ అవుతారు. దాంతోపాటు మీ డిగ్రీకి సంబంధించిన వాటికి కూడా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బయాలజికల్ సైన్స్ అంటే మీరు డిగ్రీలో బీఎస్సీ, బీజెడ్సీ కానీ, మైక్రోబయాలజీ కానీ, బాటనీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కనుక చేస్తే మీరు బయోసైన్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఫిజికల్ సైన్స్ వచ్చేసి డిగ్రీలో కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉన్న వారికి ఫిజికల్ సైన్స్ కూడా డిస్ప్లే అవుతుంది. అండ్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు బీటెక్ స్టూడెంట్స్ కానీ, బీఈ స్టూడెంట్స్ కానీ, ఎంపీసీఎస్ స్టూడెంట్స్ కానీ, అండ్ డిగ్రీ బీఎస్సీ స్టూడెంట్ కానీ అయినట్టయితే మ్యాథమెటిక్స్ అనేవి మనకు డిస్ప్లే అవుతాయి. సో ఇవి మీకు ఎలిజిబుల్ మెథడాలజీస్. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు దీంట్లో ఏదో ఒక దానికైతే పెట్టుకోవచ్చు. బట్ మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఏ గ్రూప్ వాళ్ళు ఏ మెథడాలజీ పెట్టుకుంటే మీకు ఫ్యూచర్ ఉంటుంది అని ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీ యొక్క డిగ్రీ నేమ్ అనేది ఉంటుంది. సో మీరు ఎక్కువ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ లోకల్ రీజన్ అనేది అబ్జర్వ్ చేయాలి. మీరు తెలంగాణకు లోకల్ అయితే లోకల్ అని రావడం జరుగుతుంది, లేదా సమ్ టైమ్స్ మీకు ఓయూ లోకల్ అని అయితే రావడం జరుగుతుంది, ఉస్మానియా యూనివర్సిటీ అని అయితే రావడం జరుగుతుంది. సో అలా వచ్చినా కూడా నో ప్రాబ్లం. మీరు తెలంగాణకు లోకల్ అయ్యుండి 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీ యొక్క ఎడ్యుకేషన్ టోటల్గా తెలంగాణలోనే కంప్లీట్ అయినట్టయితే ఇక్కడ లోకల్ అని వస్తుంది, లేదా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఓయూ లోకల్ అని అయితే రావడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చినట్టయితే ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. మీరు ఒకవేళ 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు తెలంగాణలో చదివినా కూడా ఇక్కడ నాన్ లోకల్ అని వచ్చింది అనుకోండి, మీకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి రీఅప్లోడ్ చేయమని కన్వీనర్ ఆఫీస్కి మీరు మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. మెయిల్ చేసినట్టయితే వాళ్ళు మీ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసి మీకు లోకల్ అనే స్టేటస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మైనార్టీ, నాన్ మైనార్టీకి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయినట్లయితే మీ దగ్గర ఎస్ఎస్సీ టీసీ జిరాక్స్ కానీ, ఇంటర్మీడియట్ టీసీ జిరాక్స్ కానీ, లేదా మీ యొక్క రిలవెంట్ మైనార్టీ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీకు ఇక్కడ మైనార్టీకి సంబంధించిన ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు నాన్ మైనార్టీ స్టూడెంట్స్ అయితే నాన్ మైనార్టీ అనేది రావడం జరుగుతుంది. మైనార్టీ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా మీకు సంబంధించిన మైనార్టీ సర్టిఫికేట్ ఉంటే ఒకవేళ అది రీఅప్లోడ్ చేయించుకున్నట్టయితే మీకు మైనార్టీ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు పేరెంటల్ ఇన్కమ్ అనేది లోయర్ అని రావాలి. జనరల్గా ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో 2025లో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయి ఉండాలి. అది పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయి ఉండాలి. అండ్ మ్యారీడ్ ఉమెన్స్కి ఎలా సార్ అని అంటే మ్యారీడ్ ఉమెన్స్కి మాత్రం ఖచ్చితంగా మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీ యొక్క హస్బెండ్ మీ నేమ్ విత్ హస్బెండ్ నేమ్ తోటి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బెస్ట్ ఆప్షన్ అయితే పేరెంటల్ ఇన్కమ్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. అది 2025కి సంబంధించి ఉండాలి. ఫస్ట్ మీ నేమ్ అనేది ఉండాలి, తర్వాత పేరెంట్స్ నేమ్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉండాలి. ఆ విధంగా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే కనుక ఇక్కడ లోయర్ అనేది రావడం జరుగుతుంది. మీరు
మీరు ఆ విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సబ్మిట్ చేసినా కూడా ఇక్కడ హయ్యర్ అని వచ్చినట్టయితే మీరు ప్రజెంట్ ఏంటంటే రిక్వెస్ట్ మెయిల్ చేసినట్టయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. తర్వాత మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో క్యాస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. మీ క్యాస్ట్ కాకుండా అదర్ క్యాస్ట్ ఉన్నట్టయితే మళ్ళీ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కన్వీనర్ ఆఫీస్కి మనం మెయిల్ చేసినట్టయితే మన ప్రాబ్లమ్ వాళ్ళు సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని రావాలి. వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అని వచ్చినట్టయితే మీరు మనకు 5th సెప్టెంబర్ అండ్ అదే 6th సెప్టెంబర్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి రీసెంట్గా రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ కానీ ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ కానీ మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి, ఈ ప్రాబ్లం ఉంటే ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతిసారి నేను రిక్వెస్ట్ మెయిల్ అనే టాపిక్ గురించి చెప్తున్నాను. కాబట్టి రిక్వెస్ట్ మెయిల్ కన్వీనర్ ఆఫీస్కి ఏ విధంగా చేయాలి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయడానికి కానీ, క్యాస్ట్ రీఅప్లోడ్ చేయడానికి కానీ, లేదా మీకు సంబంధించిన మెమోస్ రీఅప్లోడ్ చేయడానికి కానీ, లేదా మీకు సంబంధించిన మిస్టేక్స్ ఏమైనా ఉంటే కరెక్షన్ చేయించుకోవడానికి కానీ ఏ విధంగా మెయిల్ చేయాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.